మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు పాటలు, టీజర్ బయటకొచ్చాయి. వాటి ప్రకారం చూస్తే సినిమాలో రామ్ చరణ్ 2 పాత్రల్లో 3 లుక్స్‌లో కనిపించనున్నాడు. దానికి సంబంధించి పోస్టర్స్‌కు మంచి స్పందన కూడా వస్తుంది. అయితే ఇవి కాకుండా మరో సర్ప్రైజ్ లుక్ కూడా ఉందంట. అది సినిమాలో కీలక సమయంలో బయట పెడతారని అంటున్నారు. దీనికి సంబంధించి నిర్మాత దిల్ రాజు చిన్న లీక్ కూడా ఇచ్చారు. మామూలుగా మెగా ఫ్యామిలీ సినిమాలకు లీకులు అంటే అది చిరంజీవినే చేస్తుంటారు. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వస్తే ఓ లీక్ ఇచ్చి పండుగ చేసుకోమంటుంటారు. అయితే ఈసారి ఆ ఛాన్స్ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారు. రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో దిల్ రాజు మాట్లాడుతూ సినిమా గురించి, అందులో రామ్ చరణ్ పాత్రల గురించి మాట్లాడుతూ ఈ విషయం లీక్ చేశారు. రామ్ చరణ్ ఈ సినిమాలో స్టూడెంట్‌గా, ఐఏఎస్ ఆఫీసర్‌గా, రైతు నాయకుడు, రాజకీయ నాయకుడు అప్పన్న పాత్రలో కనిపిస్తాడని ఇప్పటికే టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే వీటితో పాటు రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్‌గా కూడా కాసేపు కనిపిస్తాడని చిన్నగా లీక్ ఇచ్చారు దిల్ రాజు. అంటే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మరొకసారి పోలీస్‌గా తన నట విశ్వరూపాన్ని చూపించనున్నారని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అది కూడా ఈ వారంలోనే ఉంటుందని కూడా అంటున్నారు. గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో రామ్ చరణ్ తేజ్ నట విశ్వరూపం కూడా చూస్తారని ఆయన అన్నారు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా, పోలీస్ అధికారిగా, పొలిటికల్ లీడర్‌గా ఇన్ని పాష్యాస్‌లో తన నటనను చూపిస్తారని ఆయన అన్నారు. అంతేకాదు సినిమా సాంగ్స్ కోసమే 75 కోట్ల వరకు ఖర్చయ్యాయని, శంకర్ మార్క్ సాంగ్స్ రామ్ చరణ్‌తో చూస్తారని ఆయన పేర్కొనడంతో ప్రస్తుతానికి మెగా అభిమానులు అందరూ కూడా ఒక రకమైన హైని ఎంజాయ్ చేస్తున్నారు. మామూలుగానే సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచేసే దిల్ రాజు, రామ్ చరణ్ తేజ నోట విశ్వరూపం మెగాస్టార్ చిరంజీవి ఈసారి పండుగ మనదే అన్నారనడంతో అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.